తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అది రియల్ బీజేపీ కాదు. రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు. ఎక్కడో జనశేఖర్ నుంచి, ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి, ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో నుంచి, 2 వాజ్పేయి నుంచి, అద్వానీ నుంచి, ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే 2 ఎంపీలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో హనుమకొండ ఎక్కడో ఎంపీ గెలిచారు, యూపీలో ఒక ఎంపీ గెలిచారు, 2 గెలిచారు బీజేపీ. ఆ 2తో ఈ రోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు. దీనికి మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు, ఒకటి కానే కాదయ్యా. ఇది చంద్రబాబు బీజేపీ, ఇది పురంధేశ్వరి బీజేపీ. లేకపోతే ఇంత గ్రేట్ హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు వర్కర్స్ గా. సోము వీర్రాజు గారు, జీవీఎల్ గారు ఎంత గ్రేట్ అని తెలుసా? మధ్యప్రదేశ్ పెద్ద మంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి, ఎంతెంత గొప్ప మనిషి. ఎప్పుడు కనపడతాడు నేషనల్ టీవీస్లో, రిపబ్లిక్ ఛానల్లో, టైమ్స్ నవ్లో కనపడి పెద్ద అన్ని ఎప్పుడో హుందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా, ప్రజలకు మేలు చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం, వరస్ట్ మాట్లాడడం జీవీఎల్. అలాగే సోము వీర్రాజు వీళ్ళు పక్కన పెట్టి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ అనే కార్యకర్త, ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవరో ఎమ్మెల్యే విజయవాడకి సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ తెలుసా? స్పెల్లింగ్ తెలుసా? అది ఎవరు దాన్ని క్రియేట్ చేశారో తెలుసా? బీజేపీ సిద్ధాంతాలు తెలుసా? కనీసం ఎథిక్స్ తెలుసా? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత దొంగ! అంత అర్జెంటుగా ఆ దొంగని, ఆ అవినీతిపరుడిని, కోర్టులో కేసులు ఉన్నవాడిని, ఫారిన్ బ్యాంకులు కూడా కేసులు వేసేది అతని మీద. అతన్ని అంత అర్జెంటుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున? ఎక్కడ జీబీఎల్, ఎక్కడ సుజనా చౌదరి, ఎక్కడ సోమా వీర్రాజు, ఎక్కడ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మోసాలు ఉన్నాయి, ఎంత దుర్మార్గుడు, ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం రమేష్ కా ఇది టీడీపీ వాడికి. ఇప్పుడు శ్రీలత టీడీపీ వాడే, నామకే వస్తే బీజేపీ. ఇతను సుజనా చౌదరా ఎప్పుడైనా ప్రజాసేవ వాడు తెలుసు ఆయనకి? అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్నగా, జూనియర్ గాంధీ లాగా. ఎవరు? పురంధేశ్వరి అమ్మ. మనోడు మన మరిది తాలూకా, ఏమైనా చేస్తాడు. ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఒకటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి. ఈ చంద్రబాబు నీ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి, మోడీ భార్యని హీనంగా మాట్లాడి, మోడీ నీకు పెళ్ళాం లేదు, మోడీ నీకు కొడుకు లేదు, నాకు పెళ్ళాం ఉంది, నాకు మొడుగు ఉంది, నా కొడుకున్నాడు. ఒక్కసారిని ఖండించావా? ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని? నేనే సిగ్గుపడ్డాను కదా ఆ మాట అంటే. నేనే ప్రజలు నోటిచ్చా. నేను బయట వాడిని అదే, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ. దాని నువ్వు మాట్లాడలేదే, అధ్యక్ష సీట్లో కూర్చున్నావు, వాళ్ళ పుణ్యమాని మధ్య పదవి తీసుకున్నావు అంటే. చూడండి, ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడదు, కూల్గా ఉంటుంది. ఆమె పనులు కావాలి, ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి. మ్యామ్ మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్టు అవుతారు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు? నేను ప్రజలను అడుగుతున్నా, విజయవాడ ప్రజలను అడుగుతున్నా. సుజనా చౌదరి అనేవాడు మీరు ఎప్పుడైనా చూశారా? సడన్ గా వచ్చేసి ఏడిచేసి మేడం ఇచ్చేశారు, అయిపోయి